పిల్లలు ఎగ్జామ్స్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. అండ్ దాన్ని ఫేస్ చేయడానికి కూడా కొంతమందికి ధైర్యం సరిపోక కొన్ని ఎగ్జామ్స్లలో ఫెయిల్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది. అందరికీ కూడా ఎక్స్టర్నల్లీ ఇంటర్నల్లీ 2 విధానాలండి. అప్ టు 15 ఇయర్స్ మన బ్రెయిన్ ఎలా ఉంటుందంటే ఆలోచన ఇంట్లో సగటు పేరెంట్స్ యొక్క ప్రవర్తన బేస్ చేసుకుని పిల్లల యొక్క సుప్రాచియాస్మాటిక్ న్యూక్లియస్ అనే గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. పిల్లలను పేరెంట్స్ ఎక్కువ ప్రెషర్ చేస్తూ ఉంటారు. నువ్వు అలా చదువు, ఇలా చదువు, ఏం చదవట్లేదు, ర్యాంక్ రావట్లేదు అని చెప్పేసి బాగా ప్రెషర్ చేస్తుంటారు. అండ్ మోర్ దెన్ టీచర్స్ ఆల్సో. అలాంటి వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది అని విన్నాము. నిజమే అంటారా? పేరెంట్స్ కూడా సగటు ప్రెషరైజ్ చేయడం వల్ల ఏంటంటే అసలు ఆ స్టూడెంట్, ఆ విద్యార్థి ఏ లెర్నింగ్ ఎబిలిటీ ఉంది, వాడి కెపాసిటీ ఎంత, వాడి ఐక్యూ లెవెల్ ఎంత ఉంది, వాడి ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, మొత్తాన్ని. ఒక అమ్మాయికి ఫిజిక్స్ ప్రెషర్ ఐఐటి ఫౌండేషన్లో భాగంగా ఇచ్చినటువంటి ప్రెషర్కి ఆమె ఎంతవరకు తీసుకుందంటే ఆ ప్రెషరు తర్వాత తనకి సెక్చువల్ ఓసిడి అటాక్ అయ్యింది. ఒక సీరియల్ చూసినందుకు, ఒక రియాలిటీ షోస్ చూసి ఒక అమ్మాయి పదే తన ఊహించుకోవడంతో తన రిలీజియస్ ఓసిడీకి అటాక్ అయ్యింది. పిల్లలకు ఓ విధంగా ఫోన్ ఇవ్వడం మంచిది అని కొన్ని విషయాలు చెప్తున్నాయి. దానివల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి కొన్ని విధాలుగా చెప్తున్నాయి. అంటే దేన్ని పరిగణలోకి తీసుకోవచ్చు అసలు? ఈ ఫోన్ వల్ల సగటు పెద్దవాళ్ళను మీరు గమనించండి, ఈ మధ్య అయితే పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు కూడా జీవితాలను సైతం నాశనం చేసేస్తుంది. ఇది చైల్డ్ వల్ల బ్లూ లైట్ ఎఫెక్ట్ బాగా తగులుతుందండి రెటీనాకి. ఎప్పుడైతే బ్లూ లైట్ ఎఫెక్ట్ ఉందో రెటీనాకి ఆటోమేటిక్గా. ఇప్పుడు కమింగ్ సూన్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కూడా జరుగుతుంది. ఏ టైంలో పిల్లలు చదివితే వాళ్ళకు మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉంది? సెరిటోనిన్ అనే హార్మోను ఎగ్జామ్కి వెళ్ళే పిల్లలకి చాలా సహాయం చేస్తుంది. మనం తీసుకునే ఫుడ్ బట్టి కూడా మన ఆలోచన మారిపోతూ ఉంటుంది. ఇది కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే వాళ్ళు చిన్నప్పుడు చదివిన సుమతి శతకం, వేమన శతకం కూడా గుర్తొచ్చేస్తూ ఉంటుంది ఎగ్జామ్లో. ఇది ఫైన్ మోటార్ స్కిల్స్, ఇది గ్రాస్ మోటార్ స్కిల్స్. ఈ రెండు కలిస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనే దాని మీద రేయింబగళ్ళు కష్టపడి వాళ్ళ నిద్రాహారాలు మానుకొని కూడా బాగా కాంపిటీషన్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏ టైంలో చదివితే వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు? మనకి ప్రీపాంటల్ కార్టెక్స్ తర్వాత ఇక్కడ 5 విభాగాలు ఉంటాయండి. ప్రీపాంటల్ కార్టెక్స్, ఫ్రాంటల్ కార్టెక్స్, ఆక్సిపిటియల్ లోబు, పరైటల్ లోబు, టెంపరల్ లోబు. 25 నిమిషాలు చదవండి, ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి, మళ్ళీ 25 నిమిషాలు చదవండి. నేను చెప్తున్నాను, ఛాలెంజ్ ఇది. చదవలేని క్వశ్చన్లకు కూడా ఆన్సర్లు గుర్తొస్తాయి. నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మిరిషి. ఇక ఈరోజు చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో పిల్లలు ఎగ్జామ్స్ అని అండ్ వాళ్ళల్లో ఉండే ఫెయిర్ గురించి చాలా భయపడుతూ ఉంటారు. అండ్ ఎగ్జామ్స్ అంటేనే చాలామంది భయపడుతూ కొంతమంది సరిగ్గా ప్రిపేర్ అవుతారు, కొంతమంది సరిగ్గా ప్రిపేర్ అవ్వరు. అయితే వాళ్ళల్లో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఎలా ఉంటాయి? అండ్ మోర్ దెన్ ఎగ్జామ్స్లో ఫెయిల్యూర్ అయిన పిల్లలు కూడా ఈ మధ్య సూసైడ్ అటెంప్ట్స్ చాలా చేస్తున్నారు. అసలు ఎగ్జామ్స్లో ప్రాపర్గా కూడా స్టడీ అనేది చేయకపోవడం వల్ల కూడా వాళ్ళ మైండ్ సెట్ అనేది చాలా చేంజ్ అవుతుంది. అండ్ కొన్ని డ్రగ్స్కి కానీ దీనికి కూడా అలవాటు పడుతూ ఉన్నారు. అలాంటి వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అసలు అలాంటి వారి మైండ్ సెట్ని ఎలా డైవర్షన్ చేయాలి? అలాంటి వారికి ఎలాంటి సైకలాజికల్ పరంగా ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళ ఫ్యూచర్ అనేది బాగుంటుంది అనే దాని మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు చీఫ్ కాగ్నిటివ్ అండ్ బిహేవియరల్ ఆర్కిటెక్ట్ మైండ్ విజన్ వేణుగోపాల్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్ సార్. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే పిల్లలు ఎగ్జామ్స్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. అండ్ దాన్ని ఫేస్ చేయడానికి కూడా కొంతమందికి ధైర్యం సరిపోక కొన్ని ఎగ్జామ్స్లలో ఫెయిల్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాంటి వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్ అంటే ఫస్ట్ భయం అనేది
కొన్ని దశాబ్దాల నుంచి అలవాటైపోయిన ఒక రకంగా చెప్పాలంటే అపోహనే చెప్పాలండి. ఓకే. అదొక నోషన్ అండి. అసలు ఎగ్జామినేషన్కి ఎందుకు భయపడాలి? విషయం ఏంటో చెప్తా. ఎప్పుడైనా సరే మనం చేసే పని, ఎగ్జాంపుల్ ఒక పని చేసినప్పుడు ఉదయాన్నే బ్రష్ చేస్తున్నాం, దానికి భయపడుతున్నామా? స్నానం చేస్తున్నాం, దానికి భయపడుతున్నామా? ఎలాగ రొటీన్ ఉందో అదే విధంగా ఆ రొటీన్గా చదివిన విషయాన్ని కాస్త పేపర్ మీద ఎక్కించడమే. అంటే ఇక్కడ చాలా మంది ఏంటంటే ఈ మధ్య ఇన్స్టిట్యూషన్స్లో చాలా మంది టీచర్స్ కావచ్చు, కొంతమంది అంటే సీనియర్స్, వారు ఏమనుకుంటారంటే అంటే కొన్ని పర్సనాలిటీస్ ఉంటాయి. ఆ టైప్ ఆఫ్ కొన్ని పర్సనాలిటీస్ ఎలా ఉంటాయంటే, నేను చాలా కష్టపడ్డాను చూసావా అంటే ఫీలింగ్లో ఉంటారు. నీకేం తెలుసు ఎంత కష్టమో, ఎంతో కష్టపడితేనే కానీ ఇది 10th పబ్లిక్ ఎగ్జామినేషన్, ఎంతో కష్టపడాలి. ఇదంతా పెద్ద నోషన్స్ అండి. నిజం చెప్పాలంటే ఇదంతా పెద్ద స్ట్రెస్. వద్దు, అసలు అవసరమే లేదు. ఏదైనా సరే మనం పరీక్ష అంటే ఏంటి? మనం అప్పుడు దాకా ప్రిపేర్ అయ్యింది ఏదైతే ఉందో ఆ కంటెంట్ని తీసుకువెళ్ళి పేపర్ మీద రాయడాన్నే పరీక్ష అని అంటాం. అంటే ప్రతిదీ ఎగ్జామినేషన్ అని అంటే ఏంటి? మనం చేసినటువంటి విషయాన్ని ప్రదర్శింపచేయడం, అంటే ఎగ్జిబిషన్. మనం చేస్తున్నాం, దాన్ని ఎగ్జిబిట్ చేయడమే కదా ఎగ్జామినేషన్. ఓకే సార్. సో ఇక్కడ నోషన్స్ ఉన్నాయండి. కొన్ని నోషన్స్ ఏంటంటే టీచర్స్ రూపంలో కొన్నిసార్లు ఏంటంటే అమ్మో చాలా భయాందోళన కూడా గురైపోతున్నారు. దీనివల్ల ఏంటంటే సగటు మనిషి సైకాలజికల్గా ఎలా ఉంటారంటే ఆలోచనలు, వీళ్ళు అమ్మో భయం అంట, ఫస్ట్ భయమే అక్కడ మీకు అడ్డుకట్టు వేస్తుంది. నిజంగా చెప్పాలంటే అప్పుడు జస్ట్ భయం చేసినప్పుడు, ఎప్పుడైతే భయపడుతున్నారో, భయానికి గురైనప్పుడు ఇమ్మీడియట్గా మనలో కొన్ని హార్మోన్స్ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఓకే. సో భయం వల్ల కూడా హార్మోన్స్ యాక్టివేట్ అవుతుంది? అబ్సల్యూట్లీ. భయం వల్ల ఇంకా వేగంగా యాక్టివేట్ అయ్యే హార్మోన్స్ ఉన్నాయి. రైట్ సార్. అయితే ఇప్పుడు కొంతమందిలో చూసుకున్నట్టయితే లెక్చర్స్ చెప్పినది ఈజీగా అర్థమవుతుంది, దాన్ని అక్కడ ప్రజెంట్ చేస్తారు. అండ్ ఎంత చదివినా కూడా మార్నింగ్ లేవడము, పొద్దున్నే వాళ్ళు 4 గంటలకు లేచి కంటిన్యూగా చదువుతుంటారు. అండ్ నెక్స్ట్ ఇంకా అవి ఏవేవో చేస్తుంటారు. అయినా కూడా కొంతమంది ఫెయిల్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది. మరి అలాంటి వారికి ఎలా చూడొచ్చు? చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కంపేర్ చేసుకోవడానికి రీజన్ ఇదే. చూడు తన ఎంత బాగా చదువుతున్నాడో, తన ఉదయాన్నే లేస్తున్నాడు, మంచిగా చదువుకుంటున్నాడు అని చెప్పేసి సగటు ఫాదర్ వాళ్ళ పిల్లలతో చెప్తూ జరుగుతూ ఉంటుంది. పేరెంట్స్ కంపేర్ చేస్తూ ఉంటున్నారు. అది చాలా పెద్ద ప్రాబ్లం అండి. కారణం చెప్తా. అవతల వ్యక్తి అలా చేయగలుగుతున్నాడంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక రకమైన క్రమశిక్షణ అలవరిచి ఆ పిల్లల యొక్క పేరెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ బేస్ చేసి వీళ్ళ ప్రవర్తన ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ పేరెంట్ బాయ్స్ ఏమో ఫాదర్స్ అని చూస్తారు, గర్ల్స్ ఏమో మదర్స్ అని చూస్తారు వైల్ దే ఆర్ గ్రోయింగ్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అంటేనండి, కామన్ గా మనకి మన హైపోథలమస్ అని ఉంటుందండి. ఇక్కడ మన మెదడులో హైపోథలమస్, ఈ హైపోథలమస్ లో సుప్రాచియాస్మాటిక్ న్యూక్లియస్ అనే ఒక గ్లాండ్ ఉంటుంది. అదేంటంటే సగటు చిన్నప్పటి నుంచి మనం చేసేటువంటి పనులు బట్టి మన పర్సనాలిటీ ఎలా ఉండాలనేది వ్యక్తపరుస్తుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే తరచుగా ఒక మంచి వ్యక్తులను చూసి పెరుగుతున్నాడు అనుకోండి, తన పర్సనాలిటీ కూడా మంచిగా అర్థం చేసుకుని మంచి వాళ్ళతో సహవాసం చేయాలనే థాట్లోకి వెళ్ళిపోతుంది. అదే ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఫాదర్ 5 గంటలే లేచి వాకింగ్ వెళ్తున్నారు, 5 గంటలే లేచి చదువుకునే హ్యాబిట్ ఉంది, లేదా ఏదో సంథింగ్ కొన్ని వర్క్స్ కొంతమంది ఫాదర్స్ చేస్తుంటే ఆటోమేటిక్గా పిల్లలు కూడా డాడీ నేను వస్తా అని చెప్పి వాకింగ్ వెళ్ళడం. అంటే ఇదంతా ఏంటంటే చిన్నప్పటి నుంచి కొన్ని అలవాట్లు బట్టి వీళ్ళకి ఆ టైంకి ఆటోమేటిక్గా బయో క్లాక్ ఫిక్స్ అవుతుంది. మన అందరికీ కూడా ఎక్స్టర్నల్లీ ఇంటర్నల్లీ 2 విధానాలండి. ఎక్స్టర్నల్ గా పర్సనాలిటీ ఒకటైతే ఇంటర్నల్ గా పర్సనాలిటీ ఇంకొకటి. అసలు ఇంటర్నల్ పర్సనాలిటీ అనేదే మనిషి యొక్క వ్యక్తిత్వం. ఎక్స్టర్నల్ పర్సనాలిటీ పరిస్థితులు బట్టి మారిపోతుంది. ఇప్పుడు నేను వచ్చాను మీ దగ్గరికి, ఇక్కడ నేను మాట్లాడే విధానం ఒకలా ఉంటుంది, న్యాచురల్ గా మాట్లాడేది ఒకలా ఉంటుంది, మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మాట్లాడేది ఒకలా ఉంటుంది, మా పేరెంట్స్ తో మాట్లాడేది ఒకలా ఉంటుంది, మా పిల్లలతో ప్రవర్తించేది ఇంకోలా ఉంటుంది. అంటే పరిస్థితులు బట్టి, అవతల వ్యక్తులు బట్టి మన యొక్క ఆన్సర్స్ కూడా మారుతూ ఉంటాయి, విధానాన్ని కూడా మారుస్తూ ఉంటాం. కొన్ని చోట్ల ప్రేమ, కొన్ని చోట్ల కోపం, కొన్ని చోట్ల ఎథిక్స్, అన్ని రకాలుగా ఉంటుంది. ఇదంతా కారణం ఏంటంటే ఇంట్లో సగటు పేరెంట్స్ యొక్క ప్రవర్తన బేస్ చేసుకుని పిల్లల యొక్క సుప్రాచియాస్మాటిక్ న్యూక్లియస్ అనే గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. అదే డైరెక్ట్లీ ప్రపోర్షనేటింగ్ దేర్ బయో క్లాక్. ఉదయం మా డాడీ 5ంటికి లేస్తున్నాడు, డాడీతో పాటు నేను వాకింగ్కి వెళ్తున్నాను,
నాకు ఏ అలవాటు వస్తుంది? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నేను ఆటోమేటిక్గా 5కి లేవాలి. ఆటోమేటిక్గా నాకు నిద్ర మేలుకు వస్తుంది. ఎందుకంటే మనం కొన్ని రోజుల పాటు క్రమశిక్షణ భరితంగా ఒక విధానాన్ని మనం అమలుపరచగలిగితే అది మనకి హ్యాబిట్ కింద అలవరిపోద్దండి, అలవాటు కింద తయారవుతుంది. దాని ద్వారా ఏంటంటే అవతల వ్యక్తి పిల్లల యొక్క పేరెంట్స్ యొక్క లైఫ్ స్టైల్ బేస్ చేసుకుని వాళ్ళు లేవగలుగుతారు. దీంట్లో ఇంకొక విధానం ఉందండి. ఏంటంటే పిల్లల్లో ఆలోచన విధానాల్లో 4 రకాలు ఉంటాయండి పర్సనాలిటీకి సంబంధించి. ఫస్ట్ది ఏంటంటే ఐక్యూ, ఈక్యూ, సిక్యూ, ఏక్యూ. ఐక్యూ ఏంటంటే ఇంటెలిజెంట్ కోషెంట్. ఈ ఇంటెలిజెంట్ కోషెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పదే పదే బ్రెయిన్ ఏం ప్రేరేపిస్తుంది అంటే ఎంతవరకు చదువుదాము, ఎంతైనా వాళ్ళకి టైం దొరికినప్పుడల్లా సరదాగా చదువుకుంటూ ఉంటారు. అంటే నేర్చుకునే తత్వం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ నేర్చుకునే తత్వం ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా అక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? స్టూడెంట్కి నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? పాఠ్యాంశాలను నేర్చుకోవాలి. సో పాఠాలను నేర్చుకోవడానికి వీళ్ళు ఆసక్తి చూపిస్తారు కాబట్టి సహజంగానే ఉదయాన్నే వీళ్ళు తెల్లవారుజామున 4 గంటలు లేచి చదవడానికి ముఖ్య కారణం అవుతుంది. కానీ ఇక్కడ ఐక్యూ ఉన్న అబ్బాయిని నార్మల్గా ఇంకొక అబ్బాయి ఉంటాడు, ఇంకొక స్టూడెంట్. ఈ విధంగా ఏంటంటే ఈ ఐక్యూ ఉన్న అబ్బాయితో క్రియేటివిటీ ఉన్న అబ్బాయిని పోలుస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇంటెలిజెంట్ కోషెంట్ ఎక్కువ ఉంది కాబట్టి తను ఇది ఇష్టపడి చేస్తున్నాడు, తనకి కష్టం ఉండదు. కానీ క్రియేటివిటీ ఉన్న అబ్బాయికి నేర్చుకునే తత్వం ఉండకపోవచ్చు. స్మార్ట్ వర్కర్ ఉంటాడు. స్మార్ట్ వర్కర్ ఏ విధంగా అంటే కొత్తగా సృజనాత్మకంగా ఆలోచించి తను ఏదో రకంగా అచీవ్ అవ్వాలనుకుంటాడు. ఎగ్జాంపుల్, ఐక్యూ ఉన్న వాళ్ళు ఏంటంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు, ఒక డిసిప్లైన్ ఉంటుంది. బట్ క్రియేటివిటీ ఉన్న వాళ్ళు ఏంటంటే తక్కువ టైంలోనే తను ఎంతవరకు అర్థం చేసుకోవాలో అంతవరకు పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడం ద్వారా ఈజీగా దాన్ని రీఎగ్జిబిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్.